వెల్కమ్ టు వీక్షణం. కాళేశ్వరంపై జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ రిపోర్ట్ రానే వచ్చింది. అందరూ ఊహించినట్టు అనుకున్నట్టు సంచలన విషయాలే బయటపడ్డాయి. కాళేశ్వరం ఓ ఫెయిల్యూర్ ప్రాజెక్టుగా మారడానికి కారకులెవరు? ఎవరి నిర్లక్ష్యం ఉంది? ఎవరి బాధ్యత ఎంత? ఎవరెవరు ఏ తప్పులు చేశారు? ఏ పర్మిషన్లు తీసుకోలేదు? ఏ రిపోర్ట్లు తొక్కిపెట్టారు? కాంట్రాక్టర్లకు లబ్ధి ఎలా చేకూర్చారు? నెక్స్ట్ ఏం చేయాలి? ఎవరిని బాధ్యులని చేయాలి? ఎవరి దగ్గర నుంచి డబ్బులు రాబట్టాలి? ఇవన్నీ కాళేశ్వరం రిపోర్ట్లో క్లారిటీగా ఉన్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం. నదులకు నడకలు నేర్పాం, నదినే ఎత్తిపోసాం, మలుపులు తిప్పాం. కాళేశ్వరం ఒక చరిత్ర. అపర భగీరథుడు కేసీఆర్. ఇది మొదట్లో కాళేశ్వరం గురించి బీఆర్ఎస్ చేసుకున్న ప్రచారం. సీన్ కట్ చేస్తే అదంతా ఓ కలలా కరిగిపోతుంది. ఎంతో ఊహించుకొని కట్టిన కాళేశ్వరం కూలిపోయింది. మరి ఎందుకు కూలింది? ఎవరెవరి తప్పులేంటి? ఇవన్నీ లెక్కలు తేలాలి కదా. అందుకే రేవంత్ ప్రభుత్వం జస్టిస్ పీసీ ఘోష్ నేతృత్వంలో జ్యుడిషియల్ ఎంక్వైరీ కమిషన్ నియమించడం, ఆ కమిషన్ రిపోర్ట్ రెడీ చేయడం, రాష్ట్ర ప్రభుత్వానికి ఇవ్వడం, ఇవన్నీ జరిగిపోయాయి. ఈ కమిషన్ ఏం తేల్చిందో పాయింట్ టు పాయింట్ చూద్దాం. ఈ మొత్తం కాళేశ్వరం ఎపిసోడ్లో మొదటి తప్పు 5 రిటైర్డ్ చీఫ్ ఇంజనీర్లతో వేసిన కమిటీ రిపోర్టులు తొక్కిపెట్టడం, మేడిగడ్డలో ప్రాజెక్టు నిర్మించొద్దని లిఖితపూర్వకంగా రిపోర్ట్ ఇచ్చినా పట్టించుకోకపోవడం, లొకేషన్ మార్చడం. ఇలా ఎందుకు ఎక్స్పర్ట్స్ కమిటీ వేశారు, ఎందుకు తొక్కిపెట్టారు అన్నది కాళేశ్వరం కూలుడుతోనే తెలంగాణ ప్రజలకు క్లారిటీ వచ్చింది. పాత లొకేషన్ అంటే తుమ్మిడిహెట్టి దగ్గరే ఉంటే ఇంత లాస్ జరగకపోయేది. తప్పు 2, మేడిగడ్డ, అన్నారం, సుందిళ్లలో బ్యారేజీలు కట్టాలని మొదట నిర్ణయం తీసుకున్నాకే ఆయా చోట్ల బ్యారేజీలు కట్టడానికి సమగ్ర ప్రాజెక్టు నివేదికను సిద్ధం చేసే బాధ్యతను వ్యాప్కోస్ కు అప్పగించారని జస్టిస్ పినాకి చంద్రఘోష్ కమిషన్ నిర్ధారించింది. ఆ తర్వాత వ్యాప్కోస్ రిపోర్ట్ ఆధారంగానే బ్యారేజీలు కట్టామని కేసీఆర్, హరీష్ రావు కమిషన్ ముందు సాక్ష్యాలిచ్చారు. ఇది కంప్లీట్ మిస్లీడింగ్ వ్యవహారం, తప్పుడు సాక్ష్యాలని ఘోష్ కమిషన్ గుర్తించింది. తప్పు 3, కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి జీవోలు 231, 232, 233 జారీ చేశారని, కానీ వాటిని కేబినెట్ ముందు ఉంచలేదని, మంత్రివర్గ ఆమోదం తీసుకోలేదని, ఇది ప్రభుత్వ నిబంధనలు ఉల్లంఘించడమేనని గుర్తించింది. తప్పు 4, కాళేశ్వరం ప్రాజెక్టు ఖర్చు 71,436 కోట్ల రూపాయలని ప్రధానమంత్రికి 2016 ఫిబ్రవరి 21న నాటి సీఎం కేసీఆర్ రాసిన లేఖలో పేర్కొన్నారు. అసలు మ్యాటర్ ఏంటంటే అప్పటికి వ్యాప్కోస్ ఫైనల్ డిపిఆర్ ను ప్రభుత్వానికి సమర్పించలేదు. అలా జరగకముందే కేసీఆర్ స్వయంగా 71,000 కోట్లు అవుతుందంటూ ప్రధానికి లేఖ ఎలా రాస్తారని రిపోర్టులో క్వశ్చన్ చేశారు. తప్పు 5, బ్యారేజీల నిర్మాణం, నిర్వహణ టర్న్ కీ పద్ధతిలో జరగాలని కేంద్ర జలవనరుల సంఘం సూచించగా లంసం పద్ధతిలో నిర్మాణ సంస్థలకు పనులు కట్టబెట్టడమేంటని ఘోష్ కమిషన్ రిపోర్ట్ తప్పుపట్టింది. ఎవరైనా అలా చేస్తారా అని క్వశ్చన్ చేసింది. అంతేకాదు ప్రాజెక్టు అంచనాలను భారీగా పెంచడం వెనుక మతలబులను బయటపెట్టింది. మొదట ప్రాజెక్టు నిర్మాణ వ్యయం 38,500 కోట్లు కాగా ఆ తర్వాత దానిని 71,436 కోట్లకు, ఫైనల్ గా 1,10,248 కోట్ల రూపాయలకు పెంచేశారన్నది. తప్పు 6, నిర్మాణ సంస్థలకు అనుచితంగా లబ్ధి చేకూర్చడానికి 2 దఫాలుగా అంచనాలను సవరించారని కమిషన్ తప్పుపట్టింది. అన్నారం, సుందిళ్ల బ్యారేజీ సంస్థలను మార్చారని, ఆ పేరిట బ్యారేజీల పొడవు, ఫ్లడ్ బ్యాంకులు, డిజైన్లలో మార్పులు చేశారన్నది రిపోర్ట్. వాటిని అడ్డం పెట్టుకుని ప్రాజెక్టు అంచనా వ్యయాలను విపరీతంగా పెంచేశారని ఐడెంటిఫై చేసింది. తప్పు 7, బ్యారేజీల డిజైన్ ను ఫ్లోటింగ్ స్ట్రక్చర్లుగా అంటే తేలియాడే విధంగా చేసి వాటిని రిజర్వాయర్లుగా వినియోగించారని, ఇది రూల్స్ అండ్ రెగ్యులేషన్ కు విరుద్ధమని గుర్తించింది కమిషన్. తప్పు 8, ఇక బ్యాక్ వాటర్ స్టడీస్, టెయిల్ వాటర్ రేటింగ్ కర్వ్లు, జీడీ కర్వ్లు, జియోఫిజికల్ టెస్టులేవి చేయకుండా అన్నారం, సుందిళ్ల బ్యారేజీల నిర్మాణం చేపట్టారన్నది కమిషన్. తప్పు 9, మేడిగడ్డ నిర్మాణం పూర్తి కాకుండానే పూర్తయినట్లు నిర్మాణ సంస్థకు ధృవీకరణ పత్రం ఇచ్చారని, బ్యారేజీల్లో లోపాలు బయటపడినా లీకేజీలు కనిపించకుండా పట్టించుకోకుండా వీటిని జారీ చేయడాన్ని కమిషన్ నివేదిక తప్పుపట్టింది.
తప్పు 10 ప్లానింగ్లో సాంకేతిక ఆర్థిక క్రమశిక్షణలో నిర్లక్ష్యంతో భారీ ఎత్తున ప్రజాధనం వృధా కావడానికి కారణమయ్యారు. ఇందులో నాటి ప్రభుత్వంలో కీలకంగా ఉన్నవారు, అలాగే ఇంజనీర్లు, కాంట్రాక్టు దక్కించుకున్న సంస్థలు వీళ్ళంతా బ్యారేజీలు విఫలమవడంలో ప్రధాన కారణమని కమిషన్ తేల్చి చెప్పింది. సో కర్ణుడి చావుకు 1,00,000 కారణాలన్నట్లు అందరి నిర్లక్ష్యంతో కాళేశ్వరాన్ని కుప్పచేసి పెట్టారని కమిషన్ తన 650 పేజీలతో 3 వాల్యూమ్లుగా ఇచ్చిన రిపోర్టులో స్పష్టం చేసింది. కాళేశ్వరంపై 2024 మార్చి 13న ఏర్పాటైన జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ 58 అఫిడవిట్ల ఆధారంగా 115 మంది అధికారులు, రిటైర్డ్ ఇంజనీర్లు, ప్రజా ప్రతినిధులను వివరించారు. గతేడాది ఆగస్టు 21న ఓపెన్ కోర్టు నిర్వహించి స్టేట్మెంట్లు సేకరించి రిపోర్ట్ ఇచ్చింది. ఈ రిపోర్ట్తో కాళేశ్వరం డార్క్ సీక్రెట్స్ అన్ని అఫీషియల్ గా ఓపెన్ అప్ అయ్యాయి. కాళేశ్వరంపై పీసీ ఘోష్ కమిషన్ రిపోర్ట్ అయితే ఇచ్చింది. ఎవరెవరు బాధ్యులో కేసీఆర్, హరీష్ రావు, ఈటల, ఈఎన్సీ, సిఈ ఇలాంటి వారందరి పేర్లు ప్రస్తావించింది. ఈ ప్రాజెక్టు వైఫల్యంలో ఎవరి బాధ్యత ఎంత ఉంది, జ్యుడిషియల్ కమిషన్ రిపోర్ట్లో ఏ తప్పులు చేశారని ప్రస్తావించింది. తప్పు జరిగిందని తేలింది సరే, మరి నెక్స్ట్ జరగబోయేదేంటి? అరెస్టులు ఉంటాయా? గతంలో మన దేశంలో ఇలాంటి జ్యుడిషియల్ ఎంక్వైరీ కమిషన్ల విషయంలో జరిగిందేంటి? కాళేశ్వరం గురించి గొప్పలు చెప్పుకోని రోజు లేదు. అసలు డిజైన్ చేసింది తానే అని ఒక సందర్భంలో కేసీఆర్ చెప్పుకున్నారు. తన మెదడు, రక్తం కరిగించి కట్టానన్నారు. బరాజ్ కుంగిన తరువాత ప్రశ్న అడిగితే తనకేం తెలుసని, అంతా ఇంజనీర్లదే అని అన్నారు. సీన్ కట్ చేస్తే ఇప్పుడు కమిషన్ రిపోర్టులో కీ రోల్ అంతా కేసీఆర్దే అని తేలింది. పేపర్ పై ప్రాజెక్టును అద్భుతమని చూపించింది గత ప్రభుత్వం. 13 జిల్లాలు, 31 నియోజకవర్గాలు, 121 మండలాలు, 1698 గ్రామాలకు లబ్ధి అంటూ ఆహా ఓహో అన్నారు. 28 ప్యాకేజ్లు, 7 మెగా లింక్లతో నిర్మించిన కాళేశ్వరం కథలన్నీ వట్టివే అని తేలిపోయాయి. మేడిగడ్డ కుంగింది, అన్నారం సుందెళ్లలో సేపేజ్లొచ్చాయి. ఇప్పుడంతా ఇరుక్కోవాల్సొచ్చింది. కేసీఆర్ చేసిన తప్పేంటి? కాళేశ్వరం కూలటానికి బాధ్యులెవరో పీసీ ఘోష్ కమిషన్ క్లారిటీ ఇచ్చింది. ఇందులో నంబర్ 1 కేసీఆర్, మాజీ సీఎం. కాళేశ్వరం ప్రాజెక్టును తెరపైకి తెచ్చి తుమ్మిడిహెట్టి దగ్గర కాకుండా మేడిగడ్డకు షిఫ్ట్ చేయించారు. ప్రాజెక్టులోని 3 బ్యారేజ్ల ప్లానింగ్, నిర్మాణం, కంప్లీషన్, ఓఎండ్ఎంలలో అవకతవకలకు, అక్రమాలకు ప్రత్యక్షంగా, పరోక్షంగా అప్పటి సీఎం కేసీఆరే బాధ్యుడని పీసీ ఘోష్ కమిషన్ తేల్చింది. ఆయన తీసుకున్న నిర్ణయాలు, ఆదేశాల వల్లే 3 బ్యారేజ్లకు ఇప్పుడీ దుస్థితి ఏర్పడిందన్నారు. అంతేకాదు వ్యాప్కోస్ రిపోర్టు విషయంలో కమిషన్ ముందు తప్పుడు సాక్ష్యమిచ్చారంది. హరీష్ రావు బాధ్యతెంత? అప్పటి సీఎం కేసీఆర్ తో పాటు అప్పటి ఇరిగేషన్ మంత్రి హరీష్ రావు కూడా ఉద్దేశపూర్వకంగానే ఎక్స్పర్ట్ కమిటీ నివేదికను తొక్కిపెట్టారంది కమిషన్. తుమ్మిడిహెట్టి నుంచి మేడిగడ్డకు ప్రాజెక్టు ప్రదేశాన్ని తరలించొద్దన్న నిపుణుల కమిటీ సూచనను అప్పటి నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు ఉద్దేశపూర్వకంగానే పట్టించుకోలేదని, ఎలాంటి జవాబుదారీతనం లేకుండా అధికారులకు మౌఖిక ఆదేశాలిచ్చారని, పాలనా ప్రక్రియను తుంగలో తొక్కారని కమిషన్ తప్పుపట్టింది. ఈటెల చేసిందేంటి? కొత్తగా ఏర్పడిన రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను కాపాడాల్సిన బాధ్యత అప్పటి ఆర్థిక మంత్రిగా ఉన్న ఈటెల రాజేందర్ పై ఉన్న ఆయనలో ఆ కమిట్మెంట్ లోపించిందని కమిషన్ గుర్తించింది. ప్రాజెక్టుకు సంబంధించిన కీలకమైన ఆర్థిక నిర్ణయాలపై సరిగ్గా దృష్టి సారించలేదని, కాళేశ్వరం కార్పొరేషన్ బోర్డులో ఆర్థిక శాఖ కూడా భాగమైన అది తమ బాధ్యత కాదని తప్పించుకునే ప్రయత్నాలు చేశారంది. ఆర్థిక జవాబుదారీతనం తన బాధ్యత కాదనుకున్నారంది. ఎస్కే జోషి కథేంటి? అప్పట్లో ఇరిగేషన్ ప్రిన్సిపల్ సెక్రటరీగా, సీఎస్గా ఉన్న ఈయన ఎక్స్పర్ట్ కమిటీ నివేదికను తొక్కిపెట్టారని, పరిపాలనకు, అనుమతులకు సంబంధించి బిజినెస్ రూల్స్ ను ఉల్లంఘించారని, కాళేశ్వరం కార్పొరేషన్ ఫెయిల్యూర్ కు బాధ్యుడంది కమిషన్. స్మితా సబర్వాల్ ఏం చేశారు?
అప్పటి సీఎంఓ సెక్రటరీగా స్మితా సబర్వాల్ తన విధులను సక్రమంగా నిర్వర్తించలేకపోయారని, కేబినెట్ అనుమతులకు సంబంధించి బిజినెస్ రూల్స్ ప్రకారం నడుచుకోలేదంది కమిషన్. విధుల నిర్వహణలో నిర్లక్ష్యం, అశ్రద్ధ, బాధ్యతారాహిత్యంతో వ్యవహరించారంది. మురళీధర్ రావు ఏమర్చారా? ఏఎన్సీగా విధుల్లో ఉన్నప్పుడు మురళీధర్ రావు కేంద్ర జల సంఘానికి తప్పుడు సమాచారం ఇచ్చారు. ఎక్స్పర్ట్ కమిటీ నివేదికను దాచేశారు. దురుద్దేశపూర్వకంగా అంచనాలను పెంచారని, ఆపరేషన్స్ అండ్ మెయింటెనెన్స్ లో ఫెయిల్ అయ్యారని గుర్తించింది. బి హరిరామ్ చేసిందేంటి? ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు సీఈగా సిడబ్ల్యూసీకి హరిరామ్ తప్పుడు సమాచారం ఇచ్చారంది కమిషన్. ఎక్స్పర్ట్స్ కమిటీ నివేదికను తొక్కిపెట్టారని, కాళేశ్వరం కార్పొరేషన్ ఎండీ అయ్యుండి కూడా బ్యారేజ్ల సంగతి తనకు తెలియదంటూ చెప్పారని గుర్తు చేసింది. మాజీ ఈఎన్సీ మురళీధర్ రావు కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ లో గాయత్రి, నందిమేడారం పంప్ హౌస్ లో ఇన్ఛార్జి నూనె శ్రీధర్, మాజీ ఇంజనీర్ ఇన్ చీఫ్ హరిరామ్ నాయక్ వీళ్లంతా ఆదాయానికి మించిన ఆస్తుల కేసులు అరెస్ట్ అయ్యారు. ఇప్పుడు ఈ కమిషన్ రిపోర్టులో వీళ్లకు మరింత చిక్కులు ఖాయమే అంటున్నారు. సో చెప్పుకుంటూ వెళితే లిస్ట్ బాగా పెద్దదిగానే ఉంది. చాలా మంది నిజాలు దాచటం, కమిషన్ ముందు తప్పుడు వాంగ్మూలాలు ఇచ్చారంది రిపోర్ట్. బ్యారేజ్లను ఎప్పటికప్పుడు ఇన్స్పెక్షన్ చేయకపోవటం, డ్యామ్ సేఫ్టీ డ్యూటీలు చేయటంలో విఫలమవటం, డ్యామ్ సేఫ్టీ యాక్ట్ ప్రకారం పని చేయకపోవటం ఇవన్నీ కాళేశ్వరం కూలిపోవటానికి కారణమయ్యాయి. పీసీ ఘోష్ కమిషన్ రిపోర్ట్ అయితే ఇచ్చింది. మరి ఎలాంటి చర్యలు తీసుకోవాలో కూడా కమిషన్ చెప్పింది. ప్రాజెక్టు నిర్మాణంలో ఏజెన్సీతో అధికారులు కుమ్మక్కయ్యారంది. దురుద్దేశపూర్వకంగా వ్యవహరించి దాని నుంచి లబ్ధి పొందాలని చూశారని వెల్లడించింది. బ్యారేజ్లకు వ్యాప్కో సంస్థతో స్టడీ చేయించిన ఆ నివేదికను పక్కన పడేశారని కమిషన్ తెలిపింది. అందుకు సంస్థకు చెందిన 6.77 కోట్లను సంబంధిత అధికారుల నుంచి వసూలు చేయాలని సిఫారసు చేసింది. మేడిగడ్డ 7 బ్లాక్ కుంగుబాటులో ఏజెన్సీ ఎల్ఎన్టీ పాత్ర కూడా ఉందంది. 7 బ్లాక్ పునరుద్ధరణను ఎల్ఎన్టీ ఖర్చులతోనే చేయించాలని సిఫారసు చేసింది. అన్నారం, సుందిళ్ల బ్యారేజీల్లో డిఫెక్ట్ లయబిలిటీ పీరియడ్ లోనే సమస్యలు వచ్చినందున ఆయా సంస్థలతోనే రిపేర్లు చేయించాలని సూచించింది. మరి ఇందులో ఎంతవరకు వర్కౌట్ అవుతాయన్నది ప్రభుత్వం తీసుకునే చర్యలపై ఆధారపడి ఉంటుంది. స్పష్టంగా కమిషన్ ఇందులో ఈ వివరాలన్నిటిని పొందుపరిచింది. దానికి సంబంధించిన ప్రజాప్రతినిధులు, ఐఏఎస్ అధికారులు, ఇంజనీరింగ్ నిపుణులు, నిర్మాణ సంస్థలకు సంబంధించి పూర్తి వివరాలను విశ్లేషణాత్మకంగా వారు రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. ఈ నివేదికను ఈరోజు మంత్రివర్గంలో ఆమోదించడమే కాకుండా రాబోయే రోజుల్లో శాసనసభలో ప్రవేశపెట్టి అన్ని రాజకీయ పక్షాలకు వారి అభిప్రాయాన్ని చెప్పే అవకాశం కల్పించి, ఇంక్లూడింగ్ లీడర్ ఆఫ్ అపోజిషన్ ది దెన్ చీఫ్ మినిస్టర్ చంద్రశేఖరరావు గారు, ఆనాటి సాగునీటి పారుదల మంత్రులు, ఇతర మంత్రులందరూ కూడా, ఆనాటి మంత్రివర్గంలో ఉన్న వాళ్ళందరూ కూడా వాళ్ళ అభిప్రాయాలు చెప్పడమే కాకుండా చట్టసభలలో, శాసనసభలో కావచ్చు, శాసన మండలిలో కావచ్చు, ప్రజాప్రతినిధులు స్పష్టంగా ఈ నివేదిక పట్ల ఒక అవగాహన తెచ్చుకోవడమే కాకుండా వాళ్ళ అభిప్రాయాలను స్వేచ్ఛగా చెప్పడానికి అవకాశం కల్పించాలని ఈరోజు మంత్రివర్గ సమావేశంలో మేము నిర్ణయం తీసుకున్నాం. భారత్లో గతంలో వివిధ అంశాలపై ఏర్పాటైన జ్యుడిషియల్ కమిషన్లు తమ నివేదికలు ఇచ్చాక తరచుగా రాజకీయ ఒత్తిడి, ఆలస్యం, అమలు జరగకపోవటం వంటివి జరిగాయి. కాళేశ్వరం విషయంలో జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నివేదిక ప్రకారమైతే క్రిమినల్ చర్యలు, ఆర్థిక నష్టపరిహారం, బాధ్యులపై చర్యలు తీసుకోవచ్చని సూచనలిచ్చింది. కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ బ్యారేజ్ 7వ బ్లాక్ 2023 అక్టోబర్ 21న కుంగిపోయింది. అన్నారం, సుందిళ్లలో సేపేజ్ సమస్యలు తలెత్తాయి. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ పర్యటించి ప్రాథమికంగా లోపాలేంటో గుర్తించింది. సో ప్రాజెక్టు నిర్మాణంలో అవినీతి, నిధుల దుర్వినియోగం, అక్రమాలు జరిగినట్లు ఆధారాలున్నట్లు కమిషన్ అంటోంది. నెక్స్ట్ ఏంటన్నదే ఇప్పుడు కీలకంగా మారింది.